నేటితో ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం ముగియనుంది. చివరి రోజు కావడంతో భక్తుల సందడి నెలకొంది. ఇవాళ మండపం తొలగించేందుకు దర్శనాలను నిర్వాహకులు నిలిపివేస్తున్నారు. ఖైరతాబాద్ మహాగణపతి వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి అనూష ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఖైరతాబాద్ గణేష్ దర్శనం అయితే అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ఈ రోజు చివరి రోజు కావడంతో భక్తులైతే పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు. ఎక్కడ చూసినా క్యూ లైన్ల నిండా కూడా భక్తులు కిక్కిరిసిన పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున అయితే పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ ఒక్క రోజు దర్శనానికి అనుమతి ఉండడంతో ఈ రోజు అర్ధరాత్రి వరకే 11 గంటల వరకే దర్శనానికి అనుమతి ఉండడంతో అయితే ఎక్కువ సంఖ్యలో అయితే ప్రజలు వచ్చి ఆ భారీ గణపతిని అయితే దర్శించుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా సరే ఇక్కడ ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్తులతో నిండిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఇక్కడ ఒకసారి మనం విజువల్స్ ఒకసారి చూసుకుంటే ఎక్కడ చూసినా సరే ఉదయం నుంచి కూడా ఇలాంటి రద్దీ కనిపిస్తూ ఉంది. ఇంకా సమయం పెరుగుతున్న కొద్ది కూడా సమయం గడుస్తున్న కొద్ది కూడా ఇంకా ఈ రద్దీ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. రాత్రి వేళలో సహజంగా రాత్రి వేళలో ఈ ఖైరతాబాద్ భారీ గణనాథుడికి అయితే ఎక్కువగా భక్తులు వచ్చి దర్శించుకుంటున్న పరిస్థితి అయితే ఎక్కువగా ఉంటుంది. సో మొదటి రోజు నుంచే ప్రారంభమైన ఈ రద్దీ అయితే ఇప్పటికి కూడా ఈ రోజు చివరి రోజు కూడా ఇలాగనే కొనసాగుతూ వస్తుంది. సో ఈ రోజు ఇవాళ ఒక్క రోజే 2 నుంచి 3 లక్షలకు పైగా భక్తులు వచ్చి అయితే దర్శించుకున్న పరిస్థితి ఉంటుంది. సో ఇప్పటి వరకు చూసుకుంటే కూడా భారీగా అటు క్యూ లైన్లన్నీ కూడా కిలోమీటర్ల మేర నిలిచిన పరిస్థితి. కిలోమీటర్ల మేర నుంచి కూడా భక్తులు భారీ గణనాథుని దర్శించుకోవడానికి అయితే వస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ప్రతి ఏటా కూడా ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ వద్ద అయితే రద్దీ అధికంగా కనిపిస్తూ ఉంటుంది. సో ప్రతి ఏటా కూడా ఈ రద్దీ పెరుగుతూనే ఉంటుంది. సో ఈ 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాదు వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి భక్తులు వచ్చి దర్శించుకుంటున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉంటుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ ఖైరతాబాద్ గణేష్ చూడడానికి అయితే ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఉంటారు. మొదటి రోజు నుంచి కూడా ఒక్కసారి నా గణనాథుని దర్శించుకోవాలి అనే ఉద్దేశంతో అయితే ప్రతి ఒక్కరు నలుమూల నుంచి రాష్ట్ర నలుమూల నుంచి అయితే వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ రోజు చూస్తుంటే ఈ రోజు గురించి మాట్లాడుకుంటే అయితే ఈ ఒక్క రోజు దర్శనానికి అనుమతి ఉండడం వల్ల ఎక్కువ సంఖ్యలో అయితే భక్తులు వచ్చి ఈ భారీ గణపతిని అయితే దర్శించుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. క్యూ లైన్లన్నీ కూడా భక్తులతో నిండిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఈ ఏడాది గణేష్ ప్రత్యేకతల గురించి ఒక్కసారి మాట్లాడుకుంటే సో ప్రపంచంలో చెలరేగిన యుద్ధ వాతావరణం కానీ ఉన్న అశాంతి పరిస్థితులు కానీ దాని దృష్ట్యా అంతా శాంతి చేకూరాలనే ఉద్దేశంతో అయితే ఈసారి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా అయితే ఖైరతాబాద్ గణనాథుడు దర్శనమిస్తున్నాడు. ఈ ఏడాది 72 ఏళ్ళు సందర్భంగా 69 అడుగుల మట్టి గణపతిని అయితే ఈసారి తయారు చేశారు. అలాగనే స్త్రీ శక్తిని తెలిపేందుకు కూడా ఒకవైపు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని, మరోవైపు ఖైరతాబాద్ గణేశుడి ఖైరతాబాద్ గ్రామ దేవత అయిన గజ్జలమ్మ దేవిని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి కొలుస్తున్న పరిస్థితులు అయితే ఉంది. సో ఇక్కడ ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలన్నీ కూడా భగవంతుని ఈ గణపతి నామస్మరణతో అయితే మారుమోగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కడికక్కడ పోలీసులు కానీ ఇక్కడ ఉన్న సిబ్బంది వాలంటీర్లు కానీ భక్తులు ఇక్కడ గుమగూడకుండా సజావుగా దర్శనం సాగి ముందుకెళ్లేటట్టు అయితే చూస్తున్నారు. ఇక్కడ దర్శించుకున్న భక్తులు అయితే ఇక్కడ దర్శించుకొని అక్కడ ట్యాంక్ బండ్ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ నిమజ్జనాలను కూడా చూస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో ఈ భక్తుల నేపథ్యంలో ఈ ఖైరతాబాద్ అలాగే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితికి సందడి అయితే ఒక కోలాహలం కనిపిస్తూ ఉంది ఇక్కడ. సో ఈ రోజు రాత్రికి ఇంకా సమయం గడుస్తున్న కొద్ది ఈ భక్తుల సంఖ్య అయితే మరింత పెరిగే అవకాశం అయితే ఉంది. సో ఈ గణనాథుని చూడడానికి వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ ఫోన్లలో భగవంతుని ఫోటోని క్లిక్ చేయాలనుకుంటారు. ఆ పోటీ పరి మరి ఆ ఫోటోలు దింపుతున్న పరిస్థితి అయితే ఉంది. సో ప్రత్యేకమైన అనౌన్స్మెంట్స్ ద్వారా ఇక్కడైతే ఎప్పటికప్పుడు ప్రజలను అలర్ట్ చేస్తూ ఉన్నారు. ఎవరైనా వస్తువులు మిస్ చేసుకున్నా కానీ ఎవరైనా పిల్లలు తప్పిపోయినా కానీ ఇంకేమైనా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ అన్ని ఇక్కడ ఇస్తూ ఉన్నారు. సో ఎప్పటికప్పుడు ప్రజలను అయితే అలర్ట్ చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. సో ఓవరాల్ గా చూసుకుంటే లక్షలాది మంది అయితే ఖైరతాబాద్ బడా గణేష్ ని దర్శించుకుంటారు కాబట్టి ఈ నేపథ్యంలోనే ప్రత్యేకమైన నిఘాతో సీసీ కెమెరాల పర్యవేక్షణలో అయితే ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనం అయితే కొనసాగుతుంది. ఈ రోజు రాత్రి 11 గంటల వరకు కూడా ఖైరతాబాద్ గణేష్ దర్శనం అయితే అవ్వనుంది. సో రద్దీ మాత్రం ఇప్పటికీ ఈ సాయంత్రం వెళ్లితో పోలిసి ఇంకా సమయం గడుస్తున్న కొద్దీ అయితే మరింత పెరిగే అవకాశం అయితే ఉంది. దీని నేపథ్యంలోనే అయితే ఫుల్ గా ఇక్కడ సిబ్బంది అయితే భక్తులు గుమగూడకుండా తొందరగా దర్శనాలు అయ్యేటట్టు అయితే చూస్తున్నారు. మొత్తం ఓవరాల్ ఇక్కడ
చూసుకుంటే కాగితం జ్ఞానేశ్వరి వద్ద అయితే ఉదయంతో పోలిస్తే ఇక్కడ భక్తుల రద్దీ అయితే ఎక్కువగా కొనసాగుతుంది. మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.